లోకంలో మంచి చెడు అనే రెండున్నాయి. సేదు తీపి అనేది ఉంది, వెలుగు చీకటి నుండి, దేవుడు దెయ్యమని ఉంది. దేవుని కన్నా లోకము ఎక్కువగా దురాత్మ సమూహము, దురాత్మ ఇష్టాలకు కార్యము చేసేటటువంటి మానవులు భూమి మీద నిండి ఉన్నారు. దానికి ఒక పేరు పాపము. పాపానికి బహుష్టపడేటటువంటి సంఖ్య అధికంగా ఉంది. ఆ సంఖ్యలో జీవించాలన్నవారు ఒక దినము లోకంలో బ్రతికినంత కాలం ఏదో అది ఎంజాయ్మెంట్ గా ఆనందంగా ఉంటది, కానీ తర్వాత భయంకరమైన శిక్షకు గురవుతారు. అలా కాక నేను నా బ్రతుకు, నా భవిష్యత్తు క్షేమము ఉండాలి, పరిశుద్ధతలోనికి మనము వెళ్ళాలి. పరిశుద్ధత ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. దేవుని వద్దకు వచ్చిన వారే పరిశుద్ధంగా జీవించగలరు. పరిశుద్ధమైన ఆ పరిశుద్ధ మాటలను ఎవరైతే ధ్యానించి, ఎవరైతే దాని మీద ఆసక్తి పరులై ఉంటారో వారు పరిశుద్ధులుగా ఇహలోకమందు పరలోకమందు వారు ధన్యులై పరమాత్ముడైన దేవునితో జీవించారు. అట్టి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు లోకంలో అనుక్షణము కూడా తన ప్రేమ సువర్తమానము ప్రకటించి ఆహ్వానిస్తున్నాడు. ఎందరో ఆ మాటలను అవహేళన చేసి ఇది నాకు కాదు, మాకు సంబంధించింది కాదు అని త్రొక్కి వేసేటటువంటి వారున్నారు. అలాంటి త్రొక్కి వేసే వారిలో ఈ దేశానికి కాదు ప్రపంచానికే గడగడలాడించేటటువంటి కరాటీ కింగ్గా మాస్టర్ క్లాస్ లో అత్యంత అగ్రస్థానానికి వెళ్ళే ఒక బ్రూసిల్ లాంటి వాడు. శరీరంలో ఉన్న క్రియలు అది జయిస్తే లోకంలో నేను ఎక్కడికి వెళ్ళినా జయించగలను అన్న. అన్నిటికైతే జయించాడు, కానీ అన్నిట్లో గొప్ప పేరు ప్రఖ్యాత. మాస్టర్ క్లాస్ నేర్చుకునేటటువంటి వారు తన ఒక దైవముగా దేవునిగా ఆరాధిస్తారు. అంత గొప్పగా ఎదిగిన ఈ బ్రూసిల్ని ఒక దినమున హఠాత్తుగా మానవుని చేత శోధింపబడక మునిపే, మానవుడు ఎదురు కాక మునిపే తన మెడిసిన్ గా తీసుకున్న ఆ ఔషధమే తన ప్రాణం తీసిందని చరిత్ర చెప్తుంది. తన సాక్ష్యాలు చెప్పబోతున్నాయి. కనుక అంతటి మహానీయుడే అలా ప్రాణం కుప్పకూలిపోతే ఈ లోకం కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు ఒకవేళ అదే మహాభాగ్యమని నువ్వు జీవించే వ్యక్తివైతే జాగ్రత్త సుమా. దేవుడు నిన్ను ఒక దినమున ఏదైతే నాదని నువ్వు ప్రాకులాడుతున్నావో అంతటినీ వదిలి కన్ను మూసే సమయము ఇస్తాడేమో. జాగ్రత్త సుమా. కొద్ది మాటలు దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. ఆమేన్. లోకంలో మంచి చెడు అనే రెండున్నాయి. సేదు తీపి అనేది ఉంది, వెలుగు చీకటి నుండి, దేవుడు దెయ్యమని ఉంది. దేవుని కన్నా లోకము ఎక్కువగా దురాత్మ సమూహము, దురాత్మ ఇష్టాలకు కార్యము చేసేటటువంటి మానవులు భూమి మీద నిండి ఉన్నారు. దానికి ఒక పేరు పాపము. పాపానికి బహుష్టపడేటటువంటి సంఖ్య అధికంగా ఉంది. ఆ సంఖ్యలో జీవించాలన్న